యెహోవా నీకు ఆశీర్వాదములను విరివిగా కుమ్మరించును గనుక నీవు చాలా ధనవంతుడవగుదువు. ఈ వచనం దేవుడు తన ప్రజలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడని హామీ ఇస్తుంది. వారు ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడు ఆయన వారిని అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు. వారి పిల్లలు, పశువులు మరియు పంటలు అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఈ వచనం యొక్క కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడున్నాయి. దేవుడు ఆశీర్వాదానికి మూలం. ఆశీర్వాదాలు దేవుని నుండి వస్తాయి మరియు అవి ఆయన కృప యొక్క వ్యక్తీకరణ. దేవుని ఆజ్ఞలను పాటించడం ఆశీర్వాదానికి కీలకం. దేవుని ఆజ్ఞలను పాటించేవారు ఆయన ఆశీర్వాదాలను పొందే అవకాశముంది. ఆశీర్వాదాలు సమృద్ధిగా ఉంటాయి. దేవుడు తన ప్రజలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. వారి అవసరాలన్నీ తీరుస్తాడు. ఈ వచనం మనకు దేవునిపై విశ్వాసముంచాలని మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలని గుర్తుచేస్తుంది. మనం ఆయనను విశ్వసించినప్పుడు మరియు ఆయనను అనుసరించినప్పుడు ఆయన మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. యెహోవా నీకు ఆశీర్వాదములను విరివిగా కుమ్మరించును గనుక నీవు చాలా ధనవంతుడవగుదువు. ఈ వచనం మనకు దేవునిపై విశ్వాసముంచాలని మరియు ఆయన ఆజ్ఞలను పాటించాలని గుర్తుచేస్తుంది. మనం ఆయనను విశ్వసించినప్పుడు మరియు ఆయనను అనుసరించినప్పుడు ఆయన మనలను సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మన జీవితంలో ఈ వచనం యొక్క నెరవేర్పును మనం అనేక విధాలుగా చూడవచ్చు. ఉదాహరణకు, మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆయన మనలను మన పనిలో విజయం సాధించడంలో సహాయపడవచ్చు. ఆయన మనకు మంచి ఆరోగ్యాన్ని, సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని మరియు ఆర్థిక స్థిరత్వాన్ని కూడా ఇవ్వవచ్చు. ఈ వచనం యొక్క కొన్ని నిర్దిష్ట ఆశీర్వాదాలిక్కడున్నాయి. సమృద్ధి. దేవుడు మనలను అన్ని విధాలుగా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. మన అవసరాలన్నీ తీరుస్తాడు. విజయం. మనం దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఆయన మనలను మన పనిలో విజయం సాధించడంలో సహాయపడతాడు. మంచి ఆరోగ్యం. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనలను రోగాల నుండి కాపాడుతాడు. సంతోషకరమైన కుటుంబ జీవితం. దేవుడు మనకు సంతోషకరమైన కుటుంబ జీవితాన్నిస్తాడు. మన కుటుంబ సభ్యులను ప్రేమిస్తాడు. ఆర్థిక స్థిరత్వం. దేవుడు మనకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తాడు. మనలను పేదరికం నుండి కాపాడుతాడు. ఈ ఆశీర్వాదాలు మన జీవితంలో అక్షరాల నెరవేరకపోవచ్చు. అయితే మనం దేవునిపై విశ్వాసం ఉంచితే మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఆయన మనలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. దేవా, మీరు మీ వాక్యములో మీ ప్రజలను సమృద్ధిగా ఆశీర్వదిస్తానని చెప్పారు. నేను మీ ఆజ్ఞలను పాటించి మిమ్మల్ని విశ్వసించినప్పుడు మీరు నన్ను కూడా సమృద్ధిగా ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. నా జీవితంలో మీ ఆశీర్వాదాలను నేను చూసేలా నాకు సహాయం చేయండి. నా పనిలో నాకు విజయం ఇవ్వండి. నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. నాకు సంతోషకరమైన కుటుంబ జీవితాన్నివ్వండి మరియు నాకు ఆర్థిక స్థిరత్వాన్నివ్వండి. మీరు నా అవసరాలన్నీ తీరుస్తారని మరియు నన్ను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. నచ్చితే లైక్ చేయండి, ఆమేన్ అని కామెంట్ చేయండి. రేపటి బైబిల్ వచనం కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.